నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రభావమందు విశ్వాసం ఉంచితే కథ మొత్తం మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. కథ ఒకటి ఉంటుంది. కథ ప్రతి కుటుంబంలో కథ ఉంటుంది. కథ లేని వాళ్ళు లేదు చెప్పండి. ప్రతి ఇంట్లో ఏముంది చెప్పండి, ఏముంది? కథ ఉంది. ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది. అందుకే కొన్నిసార్లు రారా నీ కథ చెప్తా ఉంటా. కథ ఉంది. కథ లేని వాళ్ళు అల్లు చెప్పండి, ఒకరని చెప్పారా? ప్రతి ఒక్కరి జీవితంలో కథ ఉంది. నీ కథ మార్చేదే నా దేవునే ప్రభావం. ఆ కథ మార్చేదానికోసమే ఉపవాస ప్రార్థనకి రండి అని ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నాం. హల్లెలూయా. నా కథ మారకూడదు, నా కథ అట్నే ఉండాలనుకున్న వాళ్ళు ఉపవాస ప్రార్థన రారు. లేదు అంటే నా కథ ఆయన మార్చలేడులే, ఆ శక్తి ఆ ప్రభావం ఆయనకి లేదులే అనుకున్నోళ్ళు రారు. కథ మార్చగలడు. కథ మొత్తం ఒకరవ కాదు. కథ ఎన్ని శరణాలు ఉందో ఆ కథ, ఎంత పెద్ద పల్లవి ఉందో ఆ కథకి, కథ మొత్తం మారుస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బైబిల్లో